వచ్చేసరికి పోలీస్ ట్రైనింగ్ సంబంధించింది. అదేవిధంగా ఆ 2 కూడా ట్రైనింగ్ సంబంధించింది. ఒకటేంటంటే వెయిటింగ్ చేస్తున్నటువంటి వాళ్ళు, రెండోది ఏంటంటే ఆల్రెడీ జాబ్లో ఉండి అంటే రీసెంట్గా జాబ్లో ఉండి కూడా మళ్ళీ సివిల్గా కానీ లేకపోతే ఏఆర్గా కానీ లేకపోతే ఇంకేదైనా కేటగిరీలో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి ఇన్ సర్వీస్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్కి ట్రైనింగ్ సంబంధించి కొంచెం తగ్గించాలని చెప్పేసి దాని గురించి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో వాటి గురించి కూడా అప్డేట్ ఉంది. సో ఓవరాల్గా మీకు ట్రైనింగ్ ఎప్పుడు ఉండే అవకాశం అనేది కూడా ఈ వీడియోలో అయితే నేను మాట్లాడతాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో మనం టాపిక్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఈ ట్రైనింగ్ సంబంధించినటువంటి అప్డేట్ ఏంటంటే మనకు ఇక్కడ ఇది డీజీపీ ఆఫీస్ నుంచి సో ఎవరైతే ఎస్పీలు అదేవిధంగా బెటాలియన్స్ కమాండెంట్స్ ఎవరైతే హెడ్ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించి ఇదైతే ఇష్యూస్ కావడం అయితే జరిగింది. సో ఎవరికి ఇష్యూ కావడం అనేది మీకు ఇక్కడ చూసుకోవచ్చు. ఐజీపీ మల్టీ జోన్ 1 and 2కి సంబంధించి, అదేవిధంగా ఏడీజీపీ టీఎస్ఎస్పీకి సంబంధించి, అదేవిధంగా జోనల్ డిఐజీకి సంబంధించి జోన్ 1 and 1 to 7th సంబంధించి, అదేవిధంగా ఆల్ ఎస్పీసీ అండ్ సిపి అండ్ కమాండెంట్స్ ఆఫ్ టీఎస్ఎస్పీకి సంబంధించిన బెటాలియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అదేవిధంగా మనకు పీటీసీలు, సిటీసీలు, డిటీసీలు, అదేవిధంగా బీటీసీ, నెక్స్ట్ ఆర్బీవీఆర్ఆర్ అండ్ టస్పాక్ సంబంధించి అన్నీ కూడా వాళ్ళందరూ కూడా ఫార్వర్డ్ కావడం అయితే జరిగింది. మెసేజ్ ఏంటంటే మనకు ఎవరైతే ఆఫీసర్స్ అంటే సివిల్కి అదేవిధంగా టీఎస్ఎస్పీకే కానీ ఏఆర్కే కానీ ముగ్గురికి కూడా ఎస్ఐలు ఆ పై స్థాయి వాళ్ళు వచ్చేసి మనకి ఏం చేస్తారంటే ఏవైతే చట్టాలు ఉన్నాయో ఐపీసీ, అదేవిధంగా సిఆర్పిసి, అదేవిధంగా ఎవిడెన్స్ యాక్టు ఇవన్నీ ఉంటాయి మీకు. సో వీటి గురించి క్లాసెస్ తీసుకుంటారు. అయితే ఆ ఎస్ఐ నుంచి అబో ర్యాంక్ వాళ్ళు వచ్చి మనకి క్లాసెస్ తీసుకోవడం అయితే జరుగుతుంది. ఓకేనా? అంటే మనకు ఇండోర్ పర్పస్, అవుట్డోర్ అంటేనేమో మీకు ఫిజికల్ చేసే యాక్టివిటీస్, ఇండోర్ అంటేనేమో ఓన్లీ ఫర్ క్లాసెస్. అది సివిల్ వాళ్ళకు ఎక్కువ ఉంటుంది, ఏఆర్ వాళ్ళకు కొంచెం తక్కువ ఉంటుంది, టీఎస్ఎస్ వాళ్ళకు ఇంకా కొంచెం తక్కువ ఉంటుంది. సో అట్లా డిఫరెంట్గా ఉన్న లెసన్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో వాటికి సంబంధించి ఆ విల్లింగ్ అయితే నవంబర్లో చూసుకోవచ్చు మీరు. అదేవిధంగా సేమ్గా ఇక్కడ డిసెంబర్లో కూడా అడగడం జరిగింది. అండ్ ఇది మాత్రం ఫైనలైజ్డ్ అన్నట్టు. సో ఇది మోస్ట్ అర్జెంటుగా తీసుకొని దీన్ని చేయాలని చెప్పేసి ఉంది. యాక్చువల్గా ఇది ఏంటంటే ఆల్రెడీ అయ్యింది. నామినల్ రోల్ అనేది ఎవరైతే విల్లింగ్లో ఉన్నారో ఆ ఎస్ఐ నుంచి అబోవ్ ర్యాంక్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విల్లింగ్లో ఉన్న వాళ్ళు వచ్చేసరికి మనకు డిఎస్పీ ర్యాంక్ వరకు సో వాళ్ళు విల్లింగ్ ఇచ్చారు. సో దాన్ని నామినల్ రోల్ చేశారు అంటే ఎవరు ఎక్కడ ప్రజెంట్ పోస్టింగ్లో ఉన్నారు, ఎవరు ఎక్కడ వర్క్ చేయాలనుకుంటున్నారు విల్లింగ్తోని ఆ ట్రైనింగ్ సెంటర్తో రాసి ఒక ఫామ్ని అయితే సబ్మిట్ చేసినారు ఆల్రెడీ. సో దానికి సంబంధించి నామినల్ రోల్ చేస్తారు అంటే ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ ట్రైనింగ్స్ ఎవరెవరు వెళ్తున్నారు, ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు వాళ్ళు ఏ టైమింగ్స్లో వాళ్ళు క్లాసెస్ తీసుకోవాలి, ఎక్కడెక్కడ క్లాసెస్ తీసుకోవాలి అన్నీ వాళ్ళకి డీటెయిల్ చేస్తారు. ఆ షెడ్యూల్ ప్రకారమే వాళ్ళు వచ్చి క్లాసెస్ తీసుకుంటారు. అంటే ఒకరు వచ్చేసి ఐపీసీ తీసుకుంటే మరొకరు వచ్చేసి సిఆర్పిసి తీసుకుంటారు, మరొకరు వచ్చేసి మనకు ఎవిడెన్స్ యాక్ట్ చెప్తారు. ఇట్లా డిఫరెంట్ అందరికీ 3 ఉంటాయి ఖచ్చితంగా. కాకపోతే అందులో లోతు ఎవరికి ఎంత చెప్పాలో అంతే చెప్తారు, బట్ లోతు అనేది ఉంటుంది. సో వీళ్ళు విల్లింగ్తో వచ్చి వాళ్ళు చెప్పాలి కాబట్టి వాళ్ళది ఒక లిస్ట్ తయారు చేయాలి. దానికోసం ఫైనలైజ్డ్కు సంబంధించినటువంటి లిస్ట్ ఇది. సో మళ్ళీ దీని గురించి మనకు రాదు, ఆ ఉద్దేశంతో చెప్తున్నాను మీకు. లాస్ట్గా మనకు ఇచ్చినటువంటి డేట్స్ ఇవన్నీ మీకు అర్థమైనవి. సో దీని వెనుక జరుగుతున్నటువంటి కథ మాత్రం ఇదే. కాబట్టి ఎప్పుడైతే మనకు ఇక్కడ వాళ్ళకు ఇన్ఫార్మ్ చేసినటువంటిది ఏంటంటే ఆఫీసర్స్కి మనకు జనవరి 2024లో 9 months ఇండక్షన్ ట్రైనింగ్ ఎవరైతే ఉన్నారో బేసిక్ ట్రైనింగ్ కోసం వస్తున్నారు అని చెప్పేసి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారు. గత డిసెంబర్లో కూడా దీని గురించి డిసెంబర్లో వాళ్ళు వస్తున్నారని మెన్షన్ చేశారు. సో ఇప్పుడు కూడా జనవరిలో వాళ్ళు వస్తున్నారని మెన్షన్ చేశారు. బట్ యాక్చువల్గా మనకి ఏంటంటే మీకు ఈ జనవరి ఎండింగ్ వరకు మీకు ఈ కోర్టు కేసెస్ అయిపోతే మనకు రేపు 2nd ఉంది కదా, సో మ్యాక్సిమం ఫైనల్ అవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ అయితే మాత్రము ఎండ్ ఆఫ్ ది జనవరిలో మీరు ట్రైనింగ్ వెళ్తారు. అదర్వైజ్ మీకు షెడ్యూల్డ్ ఏమైనా అటు ఇటు అయితే మాత్రం ఫిబ్రవరి 1st week ఆర్ 2nd weekలో మీరు ఖచ్చితంగా వెళ్ళిపోతారు ట్రైనింగ్ సెంటర్స్కి. సో మార్చ్ వరకు అయితే ఇది ఖచ్చితంగా పొడిగించబడదు. సో ఖచ్చితంగా మీరు ఫిబ్రవరి 1st or 2nd week కన్నా అంటే ఖచ్చితంగా మోస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే జనవరి లాస్ట్ వీక్. ఎప్పుడు ఇదంతా క్లియర్ అవుతాయి, ఈ కేసు క్లియర్ అయితే ఇమీడియట్గా ఈ ప్రాసెస్ అంతా కూడా బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ అంతా కూడా అయిపోయింది. మీ యొక్క ట్రంక్ బాక్సులు వెళ్ళిపోవడం కానీ లేకపోతే మిగతా అన్నీ ఏదైతే ప్రాసెస్ ఉందో అదంతా కూడా కంప్లీట్ కావడం అయితే జరిగింది. మీ ట్రైనింగ్ సెంటర్స్ను రెడీ చేయడం కానీ లేకపోతే మిగతా వర్క్ అంతా ప్రాసెస్ అంతా కూడా మీకు కంప్లీట్ కావడం అయితే జరిగింది. ఫైనల్గా మీరు జనవరి లాస్ట్ వీక్ ఏదైతే 25th తర్వాత మీరు ట్రైనింగ్ వెళ్ళే ఛాయిస్ ఉందో అప్పుడు 25th తర్వాత ట్రైనింగ్ డేట్స్ వచ్చే ఛాయిస్ ఉంది. కాబట్టి సో ఫెస్టివల్ను అయితే ఎంజాయ్ చేయడానికి ట్రై చేయండి. ఆఫ్టర్ మీరు ఎప్పుడైతే ట్రైనింగ్ వెళ్తారో అప్పటి నుంచి మీరు డ్యూటీ ఎక్కినా కానీ మీరు అంతగా ఎంజాయ్ చేయలేరు ఫ్యామిలీతోని. సో ఆ పనిలో అయితే ఉండండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒకవేళ అది మిస్ అయిపోతే సో ఖచ్చితంగా మీరు మళ్ళీ ఫిబ్రవరి 1st weekలో మీకు డేట్స్ అన్న వచ్చే ఛాయిస్ ఉంది. మోస్ట్లీ 25th నుంచి ఫిబ్రవరి 10th లోపు మీకు ఖచ్చితంగా డేట్స్ అయితే వచ్చేస్తాయి ట్రైనింగ్ సంబంధించి. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ ఏదైతే వర్క్ అయితే అన్నీ ఉన్నాయి అంటే ట్రైనింగ్ సెంటర్ పరంగా ఉన్నటువంటి ప్రతి వర్క్ కూడా అంటే మెస్ బిడ్ చేయడం కానీ లేకపోతే బ్యారెక్స్ రెడీ చేయడం కానీ, సబ్జెక్ట్స్ రెడీ చేయడం కానీ, పీపీటీలు రెడీ చేయడం కానీ, లేకపోతే మీకు ఉన్నటువంటి సిలబస్ కానీ, బుక్స్ కానీ, హ్యాండ్ బుక్స్ కానీ, వర్క్ బుక్స్ కానీ,
లేకపోతే మీ యొక్క ట్రైనింగ్ షెడ్యూల్డ్ ప్రోగ్రామే కానీ ఎవ్రీథింగ్ అయితే రెడీ కావడం అయితే జరిగింది. దెన్ సివిల్, ఏఆర్ అండ్ టీఎస్ఎస్పీ అండ్ ఎస్పీఎఫ్ వాళ్ళందరికీ సంబంధించి కూడా ఇదైతే కంప్లీట్ కావడం జరిగింది. అదొకటి మైండ్లో అయితే పెట్టుకోండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్ సర్వీస్ కానిస్టేబుల్స్కి శిక్షణ గుబుల్ అని ఒక న్యూస్ ఉంది. అయితే ఇది గత లాస్ట్ టైం మనం గ్రూప్లో కూడా దీనికి సంబంధించిన లెటర్ని ఫార్వర్డ్ చేయడం జరిగింది వినతి పత్రం ఇచ్చినప్పుడు. అండ్ అంతకన్నా ముందు డిస్కషన్ జీవోస్ గురించి వచ్చినప్పుడు కూడా కొంతమందికి నేను దీని పరంగా షేర్ చేయడం జరిగింది ఇన్ఫర్మేషన్. ఇన్ కేస్ ఇక్కడ చూడండి విషయం ఏంటంటే ఇన్ సర్వీస్ కానిస్టేబుల్స్ ఎవరైతే ఆల్రెడీ టీఎస్ఎస్పీగా ఉండి లేకపోతే ఏదో ఎస్పీఎఫ్గా ఉండి టీఎస్ఎస్పీగా ఉండి అంటే నార్మల్గా ఉండి మనకు ఏఆర్ సివిలు అట్లా ఒక ఎక్సైజ్ కానిస్టేబుల్స్ అట్లా కొట్టుకున్నటువంటి పర్సన్స్ ఫైర్ కానీ ఉండి ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించి ట్రైనింగ్ అనేది తగ్గించాలి అని చెప్పేసి ఒక దగ్గర ఒక 800 ఇక్కడ 800 మంది అని ఇచ్చారు. మోస్ట్లీ 1000 మంది వరకు దీని ప్రభావం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఈ రిక్రూట్మెంట్లో చాలా మంది ఇన్ సర్వీస్లో ఉన్న వాళ్ళు ఒక 1000 మంది వరకు సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో వాళ్ళకి సంబంధించి ఇది ఒకవేళ సక్సెస్ అవుతే మాత్రం ఇది ఒక మంచి పరిణామం. ఎందుకంటే ఫర్దర్ కొత్తగా ఇప్పుడు రిక్రూట్మెంట్ అవుతున్న వాళ్ళకు కూడా సపోర్టింగ్ అయితే ఉంటుంది. ఎందుకంటే ట్రైనింగ్ సంబంధించి మళ్ళీ 9 నెలలు చేయకుండా, ఎందుకంటే ఆర్డర్ నేర్చుకున్న దాన్ని మళ్ళీ 9 నెలలు నేర్చుకోవడం ఏముంటుంది, సో ఏముండదు. కాబట్టి ఇది ఒకవేళ సక్సెస్ కావాలి ఇది, ఎందుకంటే చాలామందికి యూజ్ అవుతుంది. అండ్ ఫర్దర్ మీరు కూడా మళ్ళీ ప్రిపరేషన్ పెట్టుకున్నప్పుడు ఎవరైతే ఇప్పుడు ఏఆర్ సివిల్గా ఏఆర్ టీఎస్ఎస్పీగా ఇంకేదైనా ఉన్నారో సివిల్కు సెలెక్ట్ కావడానికి కానీ ఎక్సైజ్కి సెలెక్ట్ అయ్యేటప్పుడు కానీ ఇది మీకు చాలా యూజ్ అయితే అవుతుంది. సో అప్పుడు మీరు ఉండొచ్చు, మీకు బెనిఫిట్ అవుతుంది. అండ్ ఇక్కడ దీనివల్ల ఏంటంటే ఫ్యామిలీ కూడా 9 months అంటే మోస్ట్లీ 1 year ఫ్యామిలీకి దూరం అవుతూ ఉంటారు. అండ్ ఎకనామిక్ పరంగా కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. దగ్గర ఒక 7-8 లక్షల వరకు అప్పు చేసి మళ్ళీ ఫ్యామిలీని గడుపుకోవడము, ఈఎంఐలు అవన్నీ నడిపేది ఉంటుంది. సో ఇది బెనిఫిట్ ఏంటంటే 2 months 3 months అనేది వెరీ ఇంపార్టెంట్. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ సాధారణంగా ఈ కానిస్టేబుల్ ఎంపిక అయిన తర్వాత 9 నెలలు శిక్షణ ఇస్తారు. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఇన్ సర్వీస్లో ఉన్నందుకు వీళ్ళు ఆల్రెడీ ఏదో విభాగంలో ఏదో డిపార్ట్మెంట్లో వీళ్ళు డ్యూటీ చేస్తూనే ఉంటారు. ఆ టైంలో సో వీళ్ళకు ఆల్రెడీ ఇన్ సర్వీస్లో ఉన్నారు కాబట్టి వీళ్ళకి శిక్షణ కాలాన్ని తగ్గించి ఆనవాయితీకి తెరతీస్తూ ఉమ్మడి ఏపీలో మనకు 2013 May 4 ఉత్తర్వులు జారీ చేశారు. అయితే జియోస్ కూడా తీసుకొచ్చి దాని ఆర్డర్స్ పాస్ చేశారు. అయితే ఎవరైతే ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ సివిల్ విభాగానికి ఎంపిక అయితేనేమో 3.5 months, ఏఆర్గా కానీ లేకపోతే టీఎస్ఎస్పీగా కానీ సెలెక్ట్ అయితే వాళ్ళకు కేవలం 2 months ట్రైనింగ్ ఇచ్చేదిగా ఉన్నది. వాళ్ళు తీసుకొచ్చినటువంటిది సరిపోతుందని అందులో పేర్కొన్నారు. సో ఈ ఏడాది విడుదల చేసినట్టు ఈ నోటిఫికేషన్లో దీని అమలు కూడా చేశారు. అయితే ఆ టైంలో ఆ యొక్క 2013లో వచ్చిన రిక్రూట్మెంట్కి దానికి అమలు చేశారు. బట్ అయితే తెలంగాణ వచ్చిన తర్వాత మాత్రం ఈ సవరణ తీసి పక్కకి పెట్టారు. సో అయితే 2015లో కానీ దీన్ని ఇంప్లిమెంట్ చేయలేదు అండ్ 18లో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ దీని పట్ల పాజిటివ్గా ఆలోచించి దీన్ని తీసుకొస్తుందేమన్న ఉద్దేశంతో మళ్ళీ దీని గురించి విన్నపాలు అయితే జరుగుతూ ఉన్నాయి. సో ఆల్రెడీ విన్నపాలు చేశారు. అప్పటి నుంచి ఇది 3-4 times అయిపోయికి మనకు న్యూస్కి అయితే రావడం అయితే జరుగుతుంది. కానీ గవర్నమెంట్ అయితే ప్రజెంట్గా అయితే ఎలాంటి స్పందన అయితే లేదు. అండ్ శిక్షణ కాలం గురించి కూడా ఏం మాట్లాడలేదు. సో ఫర్దర్గా ఇప్పుడు ఈ ఉన్నటువంటి ఈ ట్రైనింగ్ పోయేలోపు దీన్ని చేస్తే బాగుండు అని చెప్పి చాలామంది అయితే దీనికోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది చాలా కొద్ది మందికి తెలుసుండవచ్చు ఈ యొక్క ఇష్యూ గురించి. సో కానీ చాలామంది అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇన్ సర్వీస్ ఉన్న వాళ్ళ కూడా యూజ్ అయితే అవుతుంది. ఇది డెఫినెట్లీ అవుతుంది. మీకే కానీ కొత్తగా రిక్రూట్ అయ్యే వాళ్ళకి కానీ ఫర్దర్ ఆల్రెడీ ఇన్ సర్వీస్ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఇదైతే బెనిఫిట్ అవుతుంది. అండ్ ఈ శిక్షణ కాలం తగ్గించిన తర్వాత ట్రైనింగ్ పంపిస్తే బాగుండని చెప్పేసి అనుకుంటే ఎంతసేపు ఇది ఒక 3-4 daysలో అయిపోతుంది యాక్చువల్గా. కానీ గవర్నమెంట్ అనుకోవడమే లేట్ అన్నట్టు. అనుకుంటే మాత్రం ఒక 3-4 daysలో అయిపోతుంది. సో గవర్నమెంట్ సానుకూలంగా స్పందిస్తే బాగుండేది. సో ఎనీవే ఇది ఫర్దర్ మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. అండ్ మీ ట్రైనింగ్ డేట్స్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది అండ్ మీ ట్రైనింగ్ ఎప్పుడు వెళ్ళే అవకాశం ఉంది అండ్ దెన్ బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఎలా జరిగిపోయింది, ఏం జరిగింది, వర్క్ అప్డేట్స్ ఏంది అని చెప్పేసి చాలా ఇంకా ట్రైనింగ్ సంబంధించి చాలామందికి డౌట్లు ఉన్నాయి. ఆ డౌట్లు కూడా నేను ఆల్రెడీ ఒక లాస్ట్ వీడియోలో ఒక కామెంట్లు పెట్టారు. అవన్నీ ఒకసారి పిన్ చేసి పెట్టాను. ఇప్పుడు కూడా మీరు మీ ట్రైనింగ్ సంబంధించి మీకు ఏమైనా డౌట్ ట్రైనింగ్లో ఎలాంటి డౌట్స్ ఉంటాయో లీవ్స్ గురించి కానీ ట్రైనింగ్లో ఉన్నటువంటి ఎగ్జామ్ పర్మిషన్సే కానీ మీ ట్రైనింగ్ గురించే కానీ ఇండోర్ గురించే కానీ లేకుంటే సిలబస్ పరంగా కానీ ఏమైనా డౌట్లు ఉంటే మీరు కామెంట్ చేయండి. వాటిలో ఇంకా ఇంపార్టెంట్ విల్లింగ్స్ ఏదైనా డిప్యుటేషన్ మీద వర్క్ చేయడానికి విల్లింగ్స్ గురించి కానీ ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. నేను ఆన్సర్ చేయొచ్చు చేయకపోవచ్చు, బట్ అవైతే నోట్ చేస్తాను. నేను ఈ ట్రైనింగ్ సెషన్స్ ఎప్పుడైతే ఈ కోర్టు కేసు కంప్లీట్ అయిన తర్వాత సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత నేను ఈ ట్రైనింగ్కు మీరు వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టి అప్పుడు అన్నీ కూడా మీకు నేను ఫార్వర్డ్ చేస్తాను. ఒక 3-4 daysలో ట్రైనింగ్ సంబంధించి అన్ని విషయాలు నేను part 1 part 2 కింద అన్ని డీటెయిల్గా అయితే అప్లోడ్ చేసేసాను. మీకు ఏ డౌట్ ఉన్నా నేను దాంట్లో మీకు డిస్కస్ చేస్తాను. కాబట్టి దాన్ని కామెంట్ చేయండి అండ్ దీన్ని వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేసేయండి, ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.